వెల్కమ్ టు HR9 న్యూస్. మంత్రి సవితమ్మపై మండిపడ్డ శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటూ ఏదో నోటుకొచ్చినట్లు మాట్లాడడం మానుకో సవితమ్మ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ భూస్థాపితం అయ్యిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఎవరి దగ్గరకు పోవాల్సిన కర్మ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మా జగన్మోహన్ రెడ్డి కానీ పట్టలేదు. పొత్తులు లేనిదే గెలవలేని పార్టీ మీది. సూపర్ 6 పథకాలు ప్రజలకు ఇవ్వకుండా ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని చేతులెత్తేస్తున్న ప్రభుత్వం మీది. ఇప్పుడు నువ్వు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నా 2 బడ్జెట్ సమావేశాలు జరిగినప్పటికీ బడ్జెట్లో బీసీలకు కేటాయించాల్సిన అమౌంట్ను బడ్జెట్లో నీరు కారుస్తుంటే మాట్లాడలేని తత్వం నీది సవితమ్మ. ఎన్నికల ముందు బీసీలకు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామన్నారు. ఎప్పటి నుంచి ఇస్తారు అది చెప్పండి సవితమ్మ. పెనుగొండ నియోజకవర్గంలో పరిగి, రొద్దం, సోమందపల్లి మండలాలలో ఇసుక మాఫియా, మట్టి మాఫియా, నదులను చెరువులనే దోచేస్తున్నారు. అది మీరు, మీ అనుచరులు కాదా సవితమ్మ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వింటాను అనే ఒక మనస్తత్వంలో నువ్వు ఉన్నావు. ఏదైనా మాట్లాడేటప్పుడు దయచేసి హాఫ్ నాలెడ్జ్ నువ్వు మాట్లాడద్దు. ఎందుకంటే మన పార్టీ 40% ఓట్ షేర్ ఉంది. మన పార్టీకు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకు ఈ ఒక్క ఎలక్షన్లో మనకు 40% ఓట్ శాతం వచ్చింది. టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ, మీరు 3 పార్టీలు కలిస్తే మీకు 60% షేర్ వచ్చింది. ఇప్పటికైనా కొద్దిగా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అనేది నువ్వు కరెక్ట్గా తెలుసుకొని, లెక్కలు కరెక్ట్గా తెలుసుకొని నువ్వు మాట్లాడి నేర్చుకో. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కానీ మాట్లాడే స్థాయి నీది కాదు. ఇప్పుడు ప్రస్తుతంగా నువ్వు బీసీ శాఖ మంత్రిగా ఉన్నావు. నీ ప్రథమ కర్తవ్యం ఏంటంటే ఫస్ట్ నువ్వు ఎప్పుడు అమలు చేస్తున్నావు. ఎంతోమంది బీసీలకు పెన్షన్ ఇస్తామని చెప్పినారు. 2 బడ్జెట్ అయింది. 2 బడ్జెట్లో కూడా ఎక్కడ కూడా కేటాయింపు జరగలేదు. ఈ బడ్జెట్లో కూడా ఏది పడితే అది మాట్లాడినావు. అయితే ఎక్కడ కూడా బీసీలకు ఎప్పుడు నువ్వు పెన్షన్ ఇస్తావు, మీ ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుంది అనేది మాత్రం ఇంతవరకు నువ్వు మాట్లాడలేదు. పెనుగొండలో, అదేవిధంగా ఈ సత్యసాయి జిల్లాలో కూడా చాలామంది వెనకబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎలక్షన్లో అయితే గట్టిగా నువ్వు హామీ ఇచ్చినావు. ఈరోజు ఆ హామీని తుంగలు తొక్కుతున్నావు. కనీసం నీకు ఇంగిత జ్ఞానమైనా ఉందా? క్యాలెండర్తో పాటు వర్క్ చేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు ఏదో మాట్లాడతావు, ప్రజలందరూ కూడా వింటారంటే నో, ఖచ్చితంగా నువ్వు ఏది పడితే అది మాట్లాడేట్టు లేదు. ఆయన విమర్శ చేసే స్థాయి కూడా నీకు లేదు. ఇప్పుడు ప్రస్తుతంగా ఇసుక దందా అయితే, అదేవిధంగా నీపైన నువ్వే ఆరోపణ మంచిగా వేసుకున్నావు. క్రషర్ల పైన ఎంతో కేసులు పెట్టినారు గతంలోనే. ఈరోజు కూడా పెనుగొండలో కూడా అన్ని క్రషర్స్ల పైన నువ్వే అజమాయిషి చెలాయిస్తూ ప్రజలందరికీ కూడా బర్డన్గా ఉంటూ ఒక ప్రైజ్ని కోట్ చేసి బర్డన్ చేస్తూ ఉన్నావా లేదా అని ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నువ్వు తెచ్చుకొని చూడాల్సిన బాధ్యత నీపైన నిజంగానే ఉంది. అదేవిధంగా ఇసుక దందా అయితే రొద్దం కానీ పరిగి కానీ ఇప్పటికీ కూడా విచ్చలవిడిగా నీ అనుమతితో నీ యొక్క అనుచరులు ఈ రోజుకు కూడా ఇసుక తోలుతున్నారు. మట్టి అయితే నువ్వే చూస్తున్నావు. పాల సముద్రము, అదేవిధంగా గొంతుపల్లి చెరువులో అయితే మట్టి తీసి అండర్ వాటర్ అసలే లేదు. గ్రావిటీ తగ్గుతుంది అనే ఆలోచన కూడా నీకు లేదు. ఆ మట్టి తీసుకొని పోయి మీరు అమ్ముకుంటున్నారు. అసలు నువ్వు నిజంగా పెనుగొండకు ఎమ్మెల్యేగా ఉంటూ ఏం మంచిది చేస్తున్నావు అనే ఆలోచన నువ్వు ఫస్ట్ ఆత్మవిమర్శన చేసుకో. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ మా విషయానికి మీరు వచ్చి విమర్శ చేసేంత పెద్ద స్థాయిలో అయితే నువ్వు లేదు. ఇంకా పైన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి, నీ స్థాయి గురించి ఆలోచించి మాట్లాడమని దయచేసి మేము కోరుకుంటున్నాం.